అణగారిన వర్గాల అభ్యున్నతి కొరకు చైతన్యం కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిబా ఫులే దంపతుల ఇక్కడ విగ్రహాలకు సంబంధించిన రేపటి ఆవిష్కరణలో భాగంగా ఈరోజు ఇక్కడ ఏర్పాట్లను బీసీ నాయకులతోని అదేవిధంగా ముదిరాజ్ సంఘ నాయకులతో ఇద్దరు అందరితో ఇక్కడ ఏర్పాట్లు చూడడం జరిగింది. అన్ని ఏర్పాట్లు అయినాయి రేపటికి. కాబట్టి ఈ మహాత్మా జ్యోతిబా ఫులే దంపతుల విగ్రహ ఆవిష్కరణ జయప్రదంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బీసీ కుల సంఘాలు అదేవిధంగా ముదిరాజ్ సంక్షేమ సంఘం నాయకులు, ఎస్సీ ఎస్టీ దళితులు, ముస్లింలు, అగ్రవర్ణ పేదలు అందరూ, విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు, కర్షకులు, కార్మికులు అందరూ రేపు పెద్ద ఎత్తున ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఈ గ్రంథాలయం ముందు ఇక్కడికి ఇచ్చేసి ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ ఆవిష్కరణలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల నాయకులు అందరూ పాల్గొన్నారు. కాబట్టి ఇందులో ఈ ఆవిష్కరణలో పాల్గొనడం అనేది ఒక అదృష్టంగా, ఒక బాధ్యతగా భావించి అందరూ ఈ ప్రోగ్రాంకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రేపు మంగళవారం రోజున 20వ తారీఖు మంగళవారం రోజున మరి మహాత్మా జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే విగ్రహ ఆవిష్కరణకు వస్తున్నటువంటి మంత్రులకు, మరి కుల నాయకులకు, కుల సంఘాలకు, మేధావులకు, కార్మికులకు, పరిచకులకు, విద్యార్థులకు, ఉద్యమకారులకు, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ మిత్రులకు, గాయన సిద్ధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క కుల సంఘ నాయకులకు కూడా ఆహ్వానం పలుకుతూ ప్రజా సంక్షేమ సంఘం తరపున మీరందరూ మరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఈ ఆవిష్కరణలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదే రకంగా గత 40 సంవత్సరాల నుండి మరి మహాత్మా జ్యోతిరావు ఫులే ఎన్నో ప్రభుత్వాలు అడ్డిపోయినప్పటికీ మరి ఆనాడు జ్యోతిరావు ఫులే విగ్రహాలు పెట్టాలని చెప్పి ఆనాడు మంత్రి గారు అయినటువంటి పొన్నం ప్రభాకరన్న గారు, కేకే మహేంద్రన్న, ఆది సీనన్న, మరి తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధర్బాబు గారు మరి ఆనాడు జయంతి ఉత్సవాల నాడు సిరిసిల్లకు వచ్చిన పర్యటనలో భాగంగా ఈ నెలల్నే మరి భూమి పూజ ఉన్న విగ్రహాలు పెట్టాలని చెప్పినప్పటికీ వెంబటే కలెక్టర్ గారు చొరవ తీసుకున్న చదువుల తల్లి లైబ్రరీ ముంగట్నే ఉండాలి అని చెప్పి మీటింగ్ పెట్టి చెప్పి ఇక్కడ ఆ మహనీయుని పెడితే అందరూ ప్రతి ఒక్కరు చూస్తారని చెప్పి చెప్పడం జరిగింది. అదే తరహాలో మరి రేపు జరగబోయే ఇది ఒక పండుగ, మహనీయుల పండుగ అని చెప్పి కూడా మేమందరం ఆలోచించి మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. సంఘ సంస్కర్త మరియు సావిత్రిబాయి ఫులే విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం రేపు ఉదయం 11:30 గంటలకు ఉంటుంది. అందరూ కూడా 11 గంటల వరకే అందరూ తరలి రావాలి. ప్రజా సంఘాలన్నీ కూడా అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి మన జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే గారుల యొక్క విగ్రహ ఆవిష్కరణను ఘనంగా ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడానికి, ఘనంగా నిర్వహించుకోవడానికి అందరూ కూడా కలిసికట్టుగా మరి ఒక మంచి వాతావరణం, పండుగ వాతావరణంలో ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఇందులో సోదరులు చెప్పిన ప్రకారంగా గౌరవ మంత్రి గారికి పాల్గొంటున్నారు, స్థానిక నాయకులు పాల్గొంటున్నారు. అందరూ కూడా మరి ప్రధానంగా మనకు పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు, ఆది శ్రీనివాస్ గారు, శాసనసభ్యులు వేములవాడ ప్రభుత్వ విప్ గారు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి గారు, మరి కవంపల్లి సత్యనారాయణ గారు, మేడిపల్లి సత్యం గారు, ఇతర మనం అబ్నూరు లక్ష్మణ్ కుమార్ గారు, మరి శ్రీధర్ బాబు గారు, తర్వాత మనకి ఇంకా సీతక్క గారు, పంచాయత్ రాజ్ శాఖ మంత్రి సీతక్క గారు కూడా వస్తున్నారు. కాబట్టి అందరూ కూడా అన్ని ప్రజా సంఘాల వారు ఈ యొక్క ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి వారి మహనీయులను మనము స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో కూడా ఒక మంచి చైతన్యవంతమైనటువంటి వాతావరణాన్ని కలిగించాలి, సృష్టించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.